శకుంతలా, ఏమిటి? జరగవలసిందేది జరగట్లేదు. ప్రేమదా, ఎప్పుడు తిన్నగా మాటలు మాట్లాడవే? నీవు వినాలనుకునేది నీ మనసుకి నచ్చాలి కదూ, అయితే విను. ఈ పృథ్వీలోకంలో నీ మనసుకి నచ్చినా నీకు తగిన సుయోగ్య వరుడు దొరకటం అత్యంత కఠినం. ప్రియంవదా, నేను నీకెప్పుడు చెప్పాను నా కోసం సుయోగ్య వరుణ్ణి వెతకమని? నీవెందుకు చెబుతావో? ఒకవేళ చెప్పినా నీ శ్రీముఖంతో చెబుతావా? హావభావాలతోటి చెప్తావు కదా, ఇంకా చెప్పడమేంటి? నువ్వు చెబుతూనే ఉన్నావు. చెప్పు, సిగ్గులేదా నీకు? ఓ నా సిగ్గుల పూబంతి, సిగ్గుపడుతున్నావా? కానీ నీ మనోభావాలని నీ సఖితో చెప్పటానికి సంకోచించకు. ప్రియంవదా, ఏమైంది ఈ రోజు నీకు? నాకేమవుతుంది? అయితే నీకే అవుతుంది. ప్రేమ లేదా వివాహము లేదా రెండూను. చూడు శకుంతల, స్వర్గంలోని పరమ సుందరి శ్రేష్ఠ అప్సరస మేనక, శ్రేష్ఠ తపస్వి అయిన విశ్వామిత్రుల అనుపమాన సుందర కన్య కోసం స్వర్గలోకాధిపతి దేవేంద్రుని వంటి సంపన్నుడు, ఆ కామదేవుని వంటి సుందరవరుడే కావాలిగా. చాలు చాలు, చాలా అయిపోయింది. ఇక నేను నీతో మాట్లాడను. ఎందుకు? ఎందుకు? నాకన్నా మధురంగా మాట్లాడగలిగే వారిని వెతుక్కున్నావా నువ్వు? అవును ప్రేమదా, నిన్న మాట చెప్పేయి. అరే అవును, అది నిజంగా నేను మర్చిపోయాను. మరోడు తప్పులు చేయడం నీకు అలవాటే కదా. ఏమిటో గాని నీ పేరు ప్రియంవదా అని ఎవరు పెట్టారో? నీ పేరు మరపువదా అని ఉండాల్సింది. అలాగే అనుకో, కానీ నిన్నటి మాట నేను చెప్పే తీరుతాను. చెప్తాను చెప్తాను. ఎప్పుడు చెప్తావు నువ్వు? ఇక చెప్పేసి. అమ్మో అమ్మో, ఎంత తొందర! సరే, ఇక విను శకుంతల. నిన్న తీర్థయాత్రకి వెళ్లే ముందు మహర్షి కణ్వులు గౌతమి మాతతో అంటున్నారు, మా ప్రియమైన గారాల పట్టి ఇప్పుడు వివాహయోగ్యురాలైంది అని. పితరులు అని ఉండవచ్చు, ఇక గౌతమి మాత విని ఉండవచ్చు, కానీ నువ్వు ఎవరు వినడానికని చెప్తున్నావు? మా అతి ప్రియమైన శకుంతల, దాంతో ఆమెకి ప్రియమైన వారు దొరకాలని. సారథి, మేము అలసిపోయాం. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం. ఉపయుక్త స్థలం కనబడితే రథాన్ని ఆపుచి. మహారాజా, అటు చూడండి, ఎదురుగా ఆశ్రమం కనబడుతోంది. ఆగటానికి ఈ స్థానం ఉత్తమంగా ఉంటుంది. సరే సరే, అవశ్యం. దాహంతో గొంతు ఎండిపోతోంది. ఆశ్రమంలో శుద్ధ శీతల జలం అవశ్యం దొరకగలదు. సారథి, ఈ ఆశ్రమం ఎవరిది? అది నాకు తెలియదు మహారాజా. అక్కడికి వెళ్ళి నీళ్లు అడుగుదాం, అప్పుడైనా తెలుస్తుంది కదా. శకుంత్, శకుంత్. శకుంతల వెళ్ళింది ఉద్యానవనంలోకి. ఇప్పుడు తాను అక్కడికి వెళ్ళి లతలతో మాట్లాడుతుంది, పూపొదలని బుజ్జగిస్తుంది, తన ప్రియమైన వృక్షాలకు నీళ్లు పోస్తుంది, వాటిని తడుపుతుంది. అందుకని ఇంకెక్కడ మనకేంటి పని? నడవండి సఖ్యలారా, మనం వెడదాం. సుందరి,
సుందరి, ఒక దాహార్తునికి నీళ్లు ఇవ్వగలవా? ఇదేం ఆశ్రమం సుందరి? ఇక్కడ అడిగినప్పటికీ నీళ్లు ఇవ్వటం లేదు. ఒక దాహార్తుని తృష్ణకు బదులు పలకటమే లేదు. లేదు మహాపురుష, లేదు. దాహార్తునికి ఇక్కడ నీరు దొరకదా? అలా ఇక్కడ జరగదు. అలాగే జరుగుతుంది దేవి. లేదు, అలా జరగదు. అలా జరుగుదా? అయితే తమ సుకుమూల హస్తాలతో ఈ దాహార్తునికి నీరు తాగించండి. నీరు తాగించు దేవి. మరి నేను మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. మొక్కల దాహాన్ని అర్థం చేసుకుని వీటికి నీరు పోస్తున్నావుగా దేవి. ఎదురుగా ఉన్నట్టి దాహార్త పురుషుని దాహాన్ని తెలుసుకుని అతనికి నీరు త్రాగించవా? హా, త్రాగిస్తాను. శకుంతల, ఇది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. రథం మీద కాక దాహం అనే రథం మీద తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టి నిన్ను నన్ను కలిపింది. నిన్ను పొంది నేను ఏమేం పొందానో తెలుసా? నిజంగా జీవితంలో అది దొరకడం నాకు అసంభవమే. నా స్థితి ఏమిటంటే నేను నీవు లేక ఒక్క క్షణమైనా జీవించి ఉండలేను. ఇప్పుడు మనం వెంటనే వివాహం చేసేసుకుందాం. పితరులు కన్వఋషి ఆజ్ఞ లేకుండా నేనేమీ చేయనే లేను మహారాజా. కానీ వారు తీర్థయాత్రలకు వెళ్ళారు కదా, ఎప్పుడు వస్తారో తెలీదు. అప్పటి వరకు నీవు లేకుండా జీవించి ఉండలేను. పోనీ మనం శాస్త్ర నియమాలు అనుసరిద్దాం. శాస్త్ర నియమాల? అవి ఏమిటి? శాస్త్రాల్లో వివరించబడింది. ప్రేమలో పడిన నర నారీమణులకు నియమాల హద్దుల్లో ఉండటం అసంభవమైతే వెంటనే గంధర్వ వివాహం చేసుకోవాలి అని. గంధర్వ వివాహమా? అవును శకుంతల, గంధర్వ వివాహం. ఇది శాస్త్రాలు ధర్మము ఒప్పుకున్నదే. నీ పోషక పితృడు కన్వఋషి దీనిని అవశ్యం ఒప్పుకుంటారు. విశ్వసించు నా మాటలని. తమరి ఇష్ట ప్రకారమే. శకుంతల, శకుంతల, ఏమీ ఆలోచిస్తున్నావు? ఏదో చింతనలో ఉన్నట్టున్నావు. అదే, పితరులు తీర్థయాత్ర నుండి వచ్చాక అప్పుడు. శకుంతల, గంధర్వ వివాహం తర్వాత ఇప్పుడు నువ్వు సర్వ విధాలా మాదానివయ్యావు. అనవసర చింతలు విడిచిపెట్టు. మేమంతా సరిచేస్తాం. మరైతే నేను ఈ వివాహ విషయం గురించి నా సకులకు కూడా ఏమీ చెప్పనే లేదు. గౌతమి మాతకు లేదు. ఇప్పటి వరకు ఎవరికీ ఈ విషయం తెలియనే తెలీదు.
తీరా తెలిస్తే వారంతా ఇక ఏమనుకుంటారు? ఎవరికి ఏమీ తెలియదా? మరి నాకు ఏమీ తెలియదా? నేను ఈ ప్రత్యేక మహత్వపూర్ణ సంఘటనకి నాయకుడిని. నాయకుడు తన నాయిక ప్రతి చింతని, కష్టాన్ని దూరం చేస్తాడు. శకుంతల, ఈ ముద్రిక నా ప్రేమకి, ప్రణయానికి చిహ్నం. మన సుమధుర కలయికకి ప్రతీక. ఈ ముద్రికని చూపించి నీవు మన గంధర్వ వివాహాన్ని నిజమని నిరూపించగలుగుతావు. శకుంతల. మహారాజా, తమరు బహూకరించిన ఈ అమూల్యమైన ఉంగరం మన నిశ్చల ప్రేమకు, ఆత్మీయమైన ప్రణయానికి ప్రమాణమైన చిహ్నం. మన మధుర సమాగమానికి ఇది సాకార సాక్షి. మన గాంధర్వ వివాహాన్ని సత్యం అని నిరూపించే సాక్ష్యం. నా మనోపలకంపై మనం ప్రప్రథమంగా కలుసుకున్నప్పటి మీ సుందర వదనం అంకితమై నిలిచిపోయింది. నిజం చెప్పాలంటే మహారాజా, ఎంతో సమయం గడిచిపోయినా నాకు ప్రతి క్షణము, ప్రతి నిమిషం మీ సుందర వదనారవిందమే గోచరిస్తూ ఉంది. నేను తమరికి లేఖ వ్రాయాలని కూర్చున్నప్పుడల్లా నా కళ్ళ ముందు మధుర స్మృతులు ఎన్నో సజీవమై నిలుస్తాయి. ఆ స్మృతులన్నిటిలో మీరు, కేవలం ఒక్క మీరే కనిపిస్తూ ఉంటారు. గతంలోని మధుర స్మృతులని తన మనోఫలకంపై నింపుకున్న శకుంతల సకల జగతిని మరచి కూర్చుంది. కాని సకల జగత్తుకి స్వామి పరమేశ్వరుడు భావి ఘటనలు ఏ విధంగా కానున్నాయో అన్న సత్యం బాగా తెలిసినవాడు. ఈ సంఘటనల వలయంలో ప్రముఖ పాత్ర నిర్వహించే దూర్వాస ఋషి మహేశ్వరుని సమ్ముఖానికి కైలాసం వస్తాడు. రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ. ప్రభు, నేను తమరి దర్శనార్థం వచ్చాను. కృప చూపి నన్ను ఆశీర్వదించండి. ఏమైంది ప్రభు? నా వల్ల ఏదైనా అనుచిత కార్యం జరిగిందా? తమరికి నాపై కోపమా? దుర్వాస, నువ్వు మాటిమాటికి మరుస్తావు. నీవు రుద్రావతారుడు అని, మా అంశ కలవాడు. మరైనా కూడా అకారణ కోపంతో మమ్మల్ని చకితుల్ని చేస్తావు. నీవు నీ క్రోధాన్ని నియంత్రణలో ఉంచుకో. క్షమించండి ప్రభు, క్షమించండి. కానీ నేను అకారణంగా కోపం తెచ్చుకోను ప్రభు. అవినీతి, అన్యాయం, అనాచారం, అనుచిత కృత్యాలను నేను సహించలేను ప్రభు. అలాంటప్పుడే నేను ఈ నేను నుండి పైకి రా దుర్వాస. ఎవరైనా నేననే అహంకారం నుంచి బయటపడకపోతే ఈ నేనే వారిని నీచస్థానానికి లాగి నరకంలో పడవేస్తుంది. కానీ ప్రభు, ఇక మాకు ఇది కూడా తెలియను, నీవు న్యాయపక్షపాతివని. కానీ మానవ నైజము, దౌర్బల్యం వలన నీ ఇదే న్యాయప్రయత్వం వ్యవస్థ అన్య ప్రాణులకు దుఃఖకారకము కూడా అవ్వవచ్చును. మరి ఋషి కర్తవ్యం దుఃఖాన్ని కాకుండా సుఖాన్ని కలిగించడమే. నేను తమరి మాటలను, ఉపదేశాలను అనుసరించే నడుస్తాను ప్రభు. కాదు, నీవు మాకు వాగ్దానమి. ఒకవేళ క్రోధావేశం వల్ల నీ వలన ఏదైనా తప్పు జరిగితే నీవు దానికి ఉపశమనం కూడా వెంటనే చేస్తావని. అవశ్యం చేస్తాను పరమేశ్వర, అవశ్యం చేస్తాను. నేను మాటిస్తున్నాను. కన్మఋషి ఎక్కడున్నారు తమరు? తమరు ఎక్కడున్నారు కన్మఋషి? ఎక్కడున్నారు తమరు? ఓ కన్యా, ఓ ఆశ్రమ కన్యా, మేము అడుగుతున్నది నిన్నే. కన్మఋషులు ఎక్కడున్నారు?
మాకే అవమానమా? మాకే తిరస్కారమా? మమ్మల్ని అవహేళన చేస్తావా? ఓ బుద్ధి లేని కన్య, నీకు మా క్రోధం గురించి తెలిసినట్లు లేదు. తెలియదా? అయితే తెలుసుకో. దుష్ట కన్య, నీవు మా పిలుపుకేమీ బదులివ్వకుండా మమ్మల్ని ఘోరంగా అవమానించావు. మేము నీకు శాపాన్నిస్తున్నాం కన్యా. ఎవరిని స్మరించుకుంటూ నీవు మమ్మల్ని అవహేళన చేశావో అతను నిన్ను మరిచిపోతాడు. అతని స్మృతి పథం నుంచి నీ పేరు, నీ రూపం, నీ ఆలోచనలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఆగండి. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇటు. మేము దుష్యంత మహారాజు గారి వద్దకు వెళ్ళాలి. ఏం పని ఉంది మహారాజు గారితో? చాలా అవసరం పని ఉంది వారితో. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కణ్వరేశ్వర ఆశ్రమం నుంచి వచ్చాము. ఈమె గౌతమి మాత, ఈమె కన్వర్ష కుమార్తె శకుంతల. మీరిద్దరూ కన్వర్షక శిష్యులా? అవును. ఇక లోపలికి వెళ్ళొచ్చా? వీల్లేదు. మహారాజుల ఆజ్ఞ లేకుండా భవనంలో ప్రవేశించడం సంభవం కాదు. ఎలా లభిస్తుంది మహారాజుల వారి ఆజ్ఞ? మీరందరూ ఇక్కడే ఉండండి. మేము వెళ్లి మహారాజులను అడిగి వస్తాం. పద. మహారాజులకు జయము. ఏమిటి సంగతి? మహారాజా, రాజభవన ద్వారం వద్దకు ఆశ్రమవాసులు ఎవరో వచ్చారు. ఎవరు ఆశ్రమవాసులు? కణ్వర్ష ఆశ్రమం నుంచి వచ్చారు. వారి ఇద్దరు శిష్యులు, వారి కుమార్తె శకుంతల, వారితో పాటు ఒక వృద్ధురాలు గౌతమి మాత వచ్చారు. శిష్యులు శకుంతల, గౌతమి మాత, వీరందరూ ఎవరు? సరే, వారెవరైనా సరే వారిని లోపలకు పంపాలని మా ఆజ్ఞ. మహారాజుల వారి ఆజ్ఞ. ఏమిటి ఆలోచిస్తున్నారు మహారాజా? ఏమిటంటే ఆశ్రమవాసులెవరు మా కోసం ఎందుకు వచ్చారా అని. వనప్రదేశానికో ఆశ్రమానికో ఏదో సహాయం కావలసి ఉంటుంది. లేదా తమరెప్పుడైనా అటు వెళ్ళినప్పుడు వనంలోని ఆశ్రమవాసులపై దయదలచి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉండాలి. అలాంటి ఉద్దేశంతోనే వచ్చారు. లేదు పండితోత్తమ, మేమిప్పుడు ఎవరికి అటువంటి వాగ్దానం ఇవ్వలేదు. అంతేకాక నాకు ఆ గౌతమి శకుంతల ఎవరో తెలియదు. మహారాజులకు జయము. మహాపరాక్రములు, మహారాజులని మీ జయ జయధ్వానాలు సంపూర్ణ ఆర్యావర్తమంతా ప్రతిధ్వనిస్తున్నాయే. అలాంటి మీకు శకుంతల తెలియదా? కణ్వఋషి ఆశ్రమం దాకా వచ్చి తమరు గాంధర్వ వివాహం చేసుకున్న ఈమె ఎవరో మీకు తెలియదా? మీరనేదేమిటి? మేము కణ్వఋషి ఆశ్రమానికి వెళ్ళి ఈమెను గంధర్వ వివాహమాడామనా? అవును దుష్యంత మహారాజా. ఆశ్రమంలో ఉండే శకుంతల చెలికెత్తలే కాదు, ఆశ్రమంలోని పశుపక్షులు, చెట్లు, చేమలు కూడా ఈ సంఘటనకు సాక్షులు. మీతో గాంధర్వ వివాహం జరిగిన పిమ్మట శకుంతల ఇప్పుడు గర్భవతిగా ఉంది. అందువల్ల కణ్వఋషి నివేదన ఏమిటంటే ఈమెను తమ ధర్మపత్నిగా స్వీకరించాలి అని. మీరేమంటున్నారు? అది మీకు తెలుసునా? ఏది నిజమో నేను అదే చెప్తున్నాను. కాదు, ఇది నిజం కాదు, అబద్ధం, మిథ్యారోపణ. మీరు హస్తినాపుర పూర్వంశరాజుపై మిథ్యారోపణ చేస్తున్నారు. మేము కన్వాశ్రమంలో అడుగే పెట్టకపోతే ఇక ఈమెను వివాహమాడాననే ప్రసక్తియే లేదు. మా ఉద్దేశంలో
మా పట్టపురాణి కావాలనే వాంఛయి ఈమెను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది. మిమ్మల్ని అందరినీ కూడా ఈమె భ్రమింపచేసింది. స్వామి, నా మీద మీరిలా అభాండాలను వేయవద్దు. మీరు స్వయంగా కన్వాశ్రమానికి వచ్చి నాతో ప్రణయ నివేదన చేశారు. అవన్నీ ఇప్పుడు మర్చిపోయారా? స్త్రీ చరిత్ర విషయమై ఎన్నో విశేషాలు విన్నాం మేము, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. తన స్వార్థ వాంఛతో ఒక స్త్రీ అబద్ధాన్ని నిజమనేందుకు సిగ్గుపడటం లేదు. లేదు లేదు, ఇది నిజం కాదు. తమరు ఆశ్రమం విడిచి వెళ్ళేటప్పుడు త్వరలో తిరిగి వస్తామని, వచ్చి తమతో పాటు నన్ను తీసుకువెళ్తామని మాట ఇచ్చారు. అదంతా తమరు మర్చిపోయారా? తమరు ఇది కూడా మర్చిపోయారా? తమరి ప్రేమకు చిహ్నంగా నాకు ఒక ఉంగరాన్ని కూడా ఇచ్చారని. ఉంగరమా? మేము నీకు ప్రేమ చిహ్నంగా ఉంగరాన్ని ఇచ్చామా? అయితే ఏది ఆ ఉంగరం? ఉంగరం ఏమైపోయింది? నా ఉంగరం ఏమైపోయింది? నా ఉంగరం కన్వర్షియాశ్రమంలో ఉంటున్నానని నాటకమాడే మోసగత్తెవు నీవు. నీ బూటక నాటకం కల్పితం. అందులో పాత్రధారులే లేరు. నేను నీకు ఉంగరం ఇచ్చానన్నావు, కానీ ఆ ఉంగరమే కనిపించటం లేదు. మేము మా రాజసభలో ఏ స్త్రీని అవమానించదలుచుకోలేదు. అందువల్ల కటువైన మాటలను ప్రయోగించకుండా చెబుతున్నాము. ఇక్కడికి ఎలా వచ్చావో, ఏ మార్గాన వచ్చావో ఆ మార్గాన్ని తిరిగి వెళ్ళు. నీవు గర్భవతిగా ఉన్నందున మా రాజ్యంలో నీకు ఆశ్రయమిచ్చి నీ ప్రసవానికి కావలసిన సదుపాయాలన్నీ మేము ఇవ్వగలం. పండితోత్తమా, ఈమె ప్రసవించే వరకు ఈమెకు కావలసిన ఏర్పాట్ల బాధ్యత మీదే. తమ ఆజ్ఞ మహారాజా.